తెలుగు మ్యాన్కి మీ స్వాగతం. సో కొన్ని రోజుల క్రితము ఆస్ట్రేలియాలో బొండాయి బీచ్ అనే ఒక బీచ్ దగ్గర చాలా ఘోరమైన విషయం జరిగింది. అక్కడ చాలామంది ఫ్యామిలీస్ బీచ్ పైన ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇద్దరు టెర్రరిస్టులు వాళ్ళని షూట్ చేశారు. చాలా ఘోరంగా ఈ టెర్రరిస్టులు పిల్లలని షూట్ చేశారు, పెద్దవాళ్ళని షూట్ చేశారు. చాలా దరిద్రమైన ఘోరమైన విషయం అక్కడ జరిగింది. ఆ సంఘటన జరుగుతున్నప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది అక్కడికి పారిపోయారు. కానీ ఒక్క వ్యక్తి ఎవరైతే అక్కడ ఆస్ట్రేలియాలో రోడ్డు పైన ఫ్రూట్స్ అమ్ముతాడు, ఆ వ్యక్తి చాలా ధైర్యమైన పని చేశాడు. ఏంటంటే ఒక టెర్రరిస్ట్ గన్ను పట్టుకొని మనుషుల దిక్కు బుల్లెట్లు షూట్ చేసేటప్పుడు ఈ మామూలు వ్యక్తి ఎవరైతే రోడ్డు పైన ఫ్రూట్స్ అమ్ముకుంటాడో అతను వెనకకేని వెళ్ళి ఆ టెర్రరిస్ట్ని పట్టుకొని ధైర్యంతో బలంతో ఆ గన్నుని ఆ టెర్రరిస్ట్ దగ్గరికి తను తీసేసుకొని ఆ టెర్రరిస్ట్ని వేరే వాళ్ళని చంపకుండా చేశాడు. ఆ ప్రయత్నంలో ఇతనికి కూడా 2 బుల్లెట్లు తగిలాయి. ఇప్పుడు బుల్లెట్ తగిలితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనలో ఆల్మోస్ట్ ఎవ్వరికీ తెలియదు. అతనికి 2 బుల్లెట్లు తగిలాయి. అతను చాలా సీరియస్గా ఇంజర్డ్ అయ్యారు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతను టెర్రరిస్ట్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళే ముందు వాళ్ళ ఒక ఫ్రెండ్కి చెప్పాడంట, నేను వెళ్ళి ఆ టెర్రరిస్ట్ని ఆపుతాను. ఈ ప్రయత్నంలో నేను ఒకవేళ చనిపోతా మా ఫ్యామిలీకి చెప్పు, నేను నచ్చిందే చేశాను అండ్ నేను చనిపోయానని మీరు బాధపడొద్దు అని చెప్పాడంట. దాని తర్వాత అతను వెళ్ళి ఎంతో ధైర్యంతో బలంతో అతని సొంత ప్రాణం గురించి ఆలోచించకుండా, అతని సొంత ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా అతను ఇంత గొప్ప పని చేశాడు. అతను ఆ టెర్రరిస్ట్ని ఆపకుండా ఉండుంటే ఆ టెర్రరిస్ట్ ఇంకొక 50 మందిని చంపేవాడేమో. చాలా పెద్ద గన్ను, ఎన్నో బుల్లెట్లు ఆ టెర్రరిస్ట్ దగ్గర ఉండే. కానీ ఈ వ్యక్తి చేసిన మహాధైర్యమైన పని వల్ల ఎన్నో ప్రాణాలు అతను కాపాడగలిగాడు. మనము అనుకుంటుండొచ్చు మన దగ్గర చాలా బలం ఉంది, చాలా ధైర్యం ఉంది అనేసి. కానీ ఒక బుల్లెట్ సౌండ్ వింటే మనల్లో ఆల్మోస్ట్ అందరము వణికిపోతాము. ఎందుకంటే మనము నిజ జీవితంలో ఎప్పుడు ఒక బుల్లెట్ సౌండ్ అనేది వినలేదు. కానీ ఇతను సామాన్య వ్యక్తి అంత గొప్ప పని చేశాడు. సో ఇక్కడ తెలుగు మ్యాన్లో మేము అతనికి సెల్యూట్ కొడుతున్నాము. సో చాలామంది ఈ సంఘటన సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో బయటికి వచ్చిన తర్వాత అతనికి డొనేషన్స్ పంపించారు. వరల్డ్ వైడ్ ప్రపంచంలో చాలా కంట్రీస్ నుండి ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా అతనికి డొనేషన్స్ పంపించారు. సో అతనికి $1.65 మిలియన్ అంటే దగ్గర ఒక 12-13 crores కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ అతనికి డొనేషన్స్లో వచ్చింది. ఆ డొనేషన్స్ది చెక్ ఒక యూట్యూబర్ ఎవరైతే అతనికి ఫండ్స్ అనేది రేస్ చేశాడు, అతను ఆ చెక్ తీసుకెళ్ళి ఈ ధైర్యవంతుడికి హాస్పిటల్లో ఇస్తే అతను అన్నాడంట, ఇంత డబ్బా నేను జీవితంలో చూడలేదు, కానీ ఎందుకు నాకు ఇంత డబ్బు, నేను ఏదైతే అందరూ చెయ్యాలి అలాంటిదే చేశాను అని అన్నాడంట. కానీ ఆ యూట్యూబర్
అతనికి చెప్పాడంట, లేదు మీరు చేసింది చాలా గొప్ప విషయము. సో ఈ ప్రయత్నంలో మీకేమైనా జరుగుంటే మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఎలా ఉంటుంది అని కూడా మీరు ఆలోచించలేదు. అండ్ మీరు 2 బుల్లెట్లు కూడా మీ బాడీలోకి దిగాయి. సో ఈ డబ్బు తప్పకుండా మీరు తీసుకోవాలి అనేసి $1.65 million చెక్ అతనికి ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కూడా అతన్ని కలిసి పర్సనల్గా షబాష్ చెప్పారు, థ్యాంక్ యూ చెప్పారు. సో మనమందరము ఈ స్టోరీ విన్న తర్వాత ఏమర్థం చేసుకోవాలంటే, జీవితంలో ఎప్పుడు కూడా ధైర్యం అనేది మనందరి దగ్గర ధైర్యం అనేది ఉండాలి. అంటే నేను ఇప్పుడు మీ అందరినీ వెళ్ళి టెర్రరిస్టులని, దొంగలని పోరాడమని చెప్తలేను. కాకపోతే జీవితంలో ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, మనల్ని మనం నమ్మాలి, అన్యాయంని భరించొద్దు, అంతే. సో ఇవాళకి సమాచారాలు మనవి, మన కథలు ఇంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.